మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 0 సార్. తమ్మారెడ్డి గారు, సార్ మీలాంటి ఒక సీనియర్ నిర్మాత మళ్ళీ సినిమాలు తీయడం అనేది అందరికీ ఆనందమైన విషయం. కానీ మీ దగ్గరికి ఎవరైనా ఒక కొత్త నిర్మాత వచ్చి సార్ నేను సినిమా తీస్తున్నానంటే వార్నింగ్ ఇచ్చే నిర్మాత మీరు. అది ఎందుకు ఈ టైంలో సినిమా అని అదే క్వశ్చన్ మీరు వేసుకోలేదా ఈ సినిమా చేస్తున్నప్పుడు? నేను ఎప్పుడు చేసుకుంటాను ఉంటా. అది ఇందాక చెప్పాను కదా, నేను సినిమా తీయటం అనేది సినిమా మనం ప్రేక్షకుల కోసం తీయాలి. సో నేను ఓల్డ్ టైమర్ని కాబట్టి ప్రాబ్లం ఇంకా అట్లాగే తీసి ఈ సినిమా ప్రేక్షకుల కోసమే తీసాం. అందుకనే మాకు ఎవరు వేరే బిజినెస్ ఎవరు రాలేదు మాకు. సో ముందుకు నేను కానీ జగపతి బాబు గారు కానీ కిషోర్ గారు కానీ మేము ముందు అనుకున్నాం ఏంటి ఈ రోజుల్లో మన సినిమాలు ఎవరు చూస్తారు, ఎందుకు తీయటం ఇది అని. బట్ ఏదైనా కానీ కథను చూసినా కథను ప్రేమించినాక ఎందుకు అవ్వదు అని మనం ఇంతకాలం దేన్ని వదిలేయకూడదు. సో ఎప్పుడు జీవితంలో సాధించాలి. 50 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే ఏమి లేకుండా ఉండం కదా, మనలో ఏదో ఉందా, ఉన్నదాన్ని ఎందుకు వదిలేయాలి, వదలకుండా ట్రై చేద్దాం అనిపించి చేసాం అంతే. టైటిల్ జస్టిఫికేషన్ మీరే చేస్తారు అనుకోండి. ఒక కొత్త నిర్మాత సినిమా తీస్తున్నాడంటే 1,00,000 సమస్యలు ఉంటాయి. ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా మీరు కూడా అదే ఫేస్ చేశారా ఈ సినిమా చేస్తున్నప్పుడు? సినిమా తీస్తానికి ఎప్పుడు సమస్యలు ఉండవు, డబ్బులే సమస్య. సినిమా తీయడానికి సమస్య ఉండదు. సమస్య ఉంటుందని చెప్పేది అబద్ధం, నేను చెప్తున్నాను, మీరు నమ్మండి. సినిమా తీసినాక మనకేంటంటే మార్కెటింగ్ అంటాం, అది కూడా నేను ఇందాక చెప్పాను. మార్కెటింగ్ అనేది సమస్య. మార్కెటింగ్ ఏంటి, నువ్వు ప్రేక్షకులు నమ్ముకుని సినిమా తీయాలి. నమ్మిన సినిమా ఉంటే ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు, నెత్తిన పెట్టుకుంటారు వాళ్ళు. సో మనం వాళ్ళకి అనుగుణంగా సినిమా తీయాలి. మనం వేరే ఆలోచనలు ఎంతసేపు అక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది గాలిలో ఇట్లా లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ఆ గాలి లెక్కలు కదా, మనం సినిమా చూసే డైరెక్ట్గా ప్రేక్షకుడు మీరు ప్రేక్షకుడిగా మనం ఈ పర్టికులర్ సినిమా ఈ పర్టికులర్ కథ ఉంటే సినిమాకి వెళ్తాం, టికెట్ కొనుక్కొని వెళ్ళమని ఆలోచించుకున్నాం అనుకోండి. ప్రతి ప్రొడ్యూసర్ ప్రతి డైరెక్టర్ మంచి సినిమా తీసేస్తాడు, ఆటోమేటిక్ హిట్ సినిమా తీస్తాడు. కానీ మనం ఏంటంటే స్వార్థంతో నేను చేసింది మాత్రం గొప్పది, నేను టికెట్ కొనడానికి మాత్రం ఇది గొప్పది కాదు అని ఆలోచిస్తూ ఉంటాం. సో నేను ప్రేక్షకుడిగానే ఆలోచించాలి. నేను ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ ఆర్ హీరో, ప్రేక్షకుడిగా ఆలోచించాలి. నన్ను చూస్తారు అనుకోవటం కానీ నేను చేసింది చూస్తారు అనుకోవటం కరెక్ట్ కాదు. చేసిన సినిమాలు జనాలు చూడట్లేదు అన్నది పెద్ద సమస్య అయితే ఇండస్ట్రీలో కూడా చాలా సమస్యలు సతమతం అవుతున్నారు. ఇండస్ట్రీలో ముఖ్యంగా పర్సంటేజ్ రెంటల్ విధానం మీద చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. దానికి ఏదైనా కన్క్లూజన్ వచ్చిందంటారా? అన్నీ వస్తాయండి. నేను దయచేసి ఇవాళ ఒక్కరోజు దాన్ని వదిలేండి, రేపు మీకు సపరేట్గా దీని మీదే పెడతాను, దానికి మొత్తం మాట్లాడుకున్నాం. సీరియస్గా రేపు ఇస్తాను. ఇవాళ మాత్రం ఓన్లీ సినిమాని గురించి, ఎందుకంటే 17వ తారీఖు తొందరగా వచ్చేసింది, సినిమా ప్రమోట్ చేసుకోవాలి. అది కాకుండా ఇంకోటి దయచేసి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది, లయ గారు ఒక 15-20 మినిట్స్లో వెళ్ళిపోవాలి. ఆవిడ నేను ముందు వేసేయండి, ఆ తర్వాత మేము ఉంటాం కదా. లయ గారు ఇక్కడే.